కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయము 6-7 వచనాలు. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. ప్రేమ యొక్క మరొక లక్షణం, ఎన్నో లక్షణం అంటే ఇది 10వ లక్షణం. 10 కదా. 10వ లక్షణం ఏంటంటే దుర్నీతి విషయమై సంతోషింపక సత్యమునందు సంతోషించును. ఇప్పుడు దుర్నీతి అంటే ఏంటి? ముందు నీతి అంటే ఏంటో తెలిస్తే దుర్నీతి మనకు తెలిసిపోద్ది కదా. నీతి అంటే ఏంటి చెప్పండి. నీతికి ఖచ్చితమైన నిర్దిష్టమైన అర్థం లోకంలో లేదు. ఎందుకంటే ఇక్కడ భారతదేశంలో ఒక నీతి ఉందనుకోండి, అది అమెరికా వెళితే అవినీతి అయిపోద్ది. నీతి అంటే ఒక క్రమం, ఒక చట్టం. ఇది మనకు నీతిగా అనిపించవచ్చు, ఇక్కడ మరొక దేశంలో అది అవినీతిగా అనిపించవచ్చు. ఉదాహరణకి అర్ధనగ్నంగా రోడ్ల మీద తిరగటం ఫారిన్లో నీతా అవినీతా? అక్కడ నీతే, పెద్ద పట్టింపు ఏం లేదు కదా, ఎవరు పట్టించుకోరు. అదే మన దేశంలో తిరిగితే ఎట్లా ఉంటుంది చెప్పండి. ఈ తెనాలి రోడ్ల మీద అర్ధనగ్నంగా ఎవరన్నా స్త్రీలు తిరుగుతున్నారు అనుకో, ఏమంటారు? నీతి కలిగిన స్త్రీ అండి ఏమో, ఎంత నిండుగా బట్టలు కప్పుకొని తిరుగుతుంది అంటారా, నీతి మాలింది అంటారా? అంటే ఇక్కడ నీతి కాదన్నమాట అది కదా. మనం ఎడమవైపున నడవాలి రోడ్డుకి, కార్లు కానీ బైకులు కానీ నడిచేవాళ్ళు కానీ రోడ్డుకి ఎడమవైపున నడుస్తామా కుడివైపున నడవాలా? ఎడమవైపే నడవాలి. అదే ఫారిన్లో అయితే కుడివైపున డ్రైవ్ చేయాలంట, కుడివైపునే వెళ్ళాలి. ఇక్కడ కూడా కుడివైపున వెళ్ళిపోతే నువ్వు నేరం చేసావని పోలీసులు ఆపి ఫైన్ వేస్తారు. లేకపోతే ఆయన ఫైన్ వేయక ముందు మనకే యాక్సిడెంట్లు అయిపోతాయి. ఎందుకంటే ఒక నీతిని స్థాపించింది చట్టం, దాన్ని మనం వ్యతిరేకించాం. అంటే నీతి అనే పదం దేశానికి ప్రాంతానికి మారుతుంది కదా. ఒక పల్లెటూరులో ఒక నీతి ఉంటుంది, అదే నీతి పక్క పల్లెటూరులో అవినీతి అయిపోతుంది. అంటే నీతి అనే ఒక పదం ప్రాంతాన్ని బట్టి మార్పు చెందుతుంది. కానీ సార్వత్రికంగా ప్రపంచం మొత్తం ఉండవలసిన నీతి ఏదైనా ఉంది అని అంటే దేవుడే నీతి. దేవుడే నీతి. దేవుడు ఇది చెయ్యండి అంటే అది నీతి అంతే. మీకు అర్థమైందా? దేవుడు ఈ పని చెయ్యండి అంటే నీతి, ఇది చెయ్యొద్దు అంటే దాన్ని చేస్తే అవినీతి, అంతే కదా. దేవుడు చెయ్యమన్నది చెయ్యటం నీతి, వద్దన్నది మానేయటం కూడా నీతి. అంటే టోటల్గా ప్రపంచం అంతా కలిపి దేవుడు చెప్పిన పనిని చెయ్యటమే నీతి. దానికి ముందు దేవుడు ఉన్నాడని మనం నమ్మాలి, ఆయన చెప్పిందే వేదమని మనకి అర్థం అవ్వాలి, అదే నీతి. ఇప్పుడు నిజమైన ప్రేమికుడు, ప్రేమించేవాడు దేనియందు సంతోషపడతాడంట? చదవండి 6వ వచనం, కొరింథీ మొదటి పత్రిక 13వ అధ్యాయము. దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును. సత్యమన్నా నీతన్నా ఒకటే. దుర్నీతి విషయమై సంతోషపడకంటే నీతి విషయంలో సంతోషపడతాడు. దుర్నీతి అంటే ఏంటి, నీతి అంటే ఏంటో తెలిస్తే దుర్నీతి అంటే మనకు అర్థమైంది. ఆదికాండం 15వ అధ్యాయము 6వ వచనం. అతడు అంటే అబ్రహాము గారండి. అబ్రహాము గారు యెహోవాను నమ్మెను, ఆయనకు అది నీతిగా ఎంచబడెను. ఆయనకు అది నీతిగా ఎంచబడెను. ఏది నీతిగా అబ్రహాము గారికి ఎంచాడంట దేవుడు? దేవుడిని అబ్రహాము గారు నమ్మటం. విచిత్రం ఏంటో తెలుసా? బాగా వినండి మీరు, ధ్యాస ఎక్కడో పెట్టకండి. మనకి బైబిల్ ఉంది, బైబిల్లో జరిగిన సందర్భాలని మనం చదివాం.
ఓహో పలాని భక్తుడికి ఇలా చేశాడు దేవుడు, కీడు చేసిన భక్తిహీనుల్ని ఇలా దండించాడు అని మనకి బైబిల్ చదివితే అర్థమైపోతుంది. అంతకుముందు అబ్రహాం గారి దగ్గర బైబిల్ లేదు కదా. అబ్రహాం గారు దేవుడిని నమ్మినప్పుడు బైబిల్ లేదు. పోనీ బైబిల్కు ముందు చరిత్ర చెప్పిన వాళ్ళు లేరు. బైబిల్కు ముందు చరిత్ర చెప్పిన వాళ్ళు లేరు. ఎందుకంటే ప్రింట్ మీడియా లేదు, సోషల్ మీడియా లేదు, ఏమంటే మనలాగా ఇవేమీ లేవు. అక్కడ ఏ విషయమైనా జరిగితే ఒకళ్ళ నుంచి ఒకళ్ళు మౌత్ పబ్లిసిటీనే, ఒకళ్ళ నుంచి ఒకళ్ళు తెలుసుకోవటం వినటం ద్వారా తెలిసిపోద్దే తప్ప చరిత్ర ఆధారాలు లేవు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఉన్నాడని అబ్రహాం గారు నమ్మాడు. ఆ నమ్మటమే నీతి అంట. అర్థమవుతుందా? దేవుడు ఉన్నాడని నమ్మటమే నీతి. ఫర్ ఎగ్జాంపుల్, కరోనా ఉందా లేదా చెప్పాలి. ఏది కరోనా? ఏది కనపడదు. ఉందా? ఉంది. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరిలో ఉంది ఏమో, అది మనకు అంటుకొని 14 రోజులు గడిస్తే తప్ప తెలీదు. కానీ ఉందని అందరు నమ్ముతున్నారా లేదా? నమ్మకపోతే మాస్కులు ఎందుకు పెట్టుకుంటారు? అంటే నమ్ముతున్నారు కదా. నమ్మిన వాళ్ళు ఏం చేస్తారు అంటే జాగ్రత్త పడతారు, శానిటైజర్ పూసుకుంటారు, మాస్క్ పెట్టుకుంటారు, దగ్గరగా ఎవరితో మాట్లాడరు, సోషల్ డిస్టెన్స్ పాటిస్తారు. ఉందని నమ్మలేదనుకో, కరోనా ఏడుందిరా నాకు చూపించు అన్నాడు అనుకో, వాడు మంచాన పడేదాకా వాడికి కనపడదు కదా. నమ్మలేదనుకో, వాడు ఈ జాగ్రత్తలను తీసుకుంటాడా తీసుకోడా? ఖచ్చితంగా తీసుకోడు. తీసుకున్నవాడు కరోనా ఉంది అని నమ్మాడు కాబట్టి జాగ్రత్త తీసుకుంటున్నాడు. అలాగే అబ్రహాం గారు దేవుడు ఉన్నాడని నమ్మాడు. నమ్మటం వల్ల ఏం చేశాడంటే దేవుడు చెప్పిన పని చేశాడు. అది అతనికి నీతిగా ఎంచబడింది. నమ్మటమే నీతిగా ఎంచాడు దేవుడు. నమ్మి వెంటనే ఏం చేశాడంటే దేవుడు చెప్పింది పాటించాడు. ఏం చెప్పాడు? నీకు ఆకాశ నక్షత్రాలంత సంతానం ఇస్తానన్నాడు. లెక్కబెట్టు అన్నాడు నక్షత్రాలని. నా వల్ల కాదయ్యా అన్నాడు దేవుడు లెక్కబెట్టమంటే అబ్రహాం గారు ఏమన్నాడు? నా వల్ల కాదన్నాడు. సముద్రం దగ్గరికి తీసుకెళ్ళి ఇసుక రేణువులు లెక్కబెట్టు అన్నాడు. ఇసుకను లెక్క పెడతామా? ఇంట్లో మనం తినే బియ్యాన్ని లెక్క పెట్టమంటే కష్టం, లెక్క పెట్టవచ్చు. కానీ ఇసుకను లెక్క పెట్టమన్నాడు, ఆకాశ నక్షత్రాలను లెక్క పెట్టమంటే ఓకే లెక్క పెడతానన్నాడు. కానీ కుదరలా. అంతమంది సంతానం నీకు ఇస్తాను అన్నాడు. ఇలా సంవత్సరాలు గడిచిపోతున్నా అబ్రహాం గారికి పిల్లలు లేరు. చివరికి ఏ స్టేజ్లోకి వచ్చారంటే శరీరం పిల్లలను కనలేని స్థితిలోకి వెళ్ళిపోయే స్టేజిలోకి వచ్చారు. రోమాపత్రిక 4వ అధ్యాయము 18వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం నుండి చదువుదాం. రోమాపత్రిక 14వ అధ్యాయము నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించదనని అని వ్రాయబడి ఉన్నది. నీ సంతానము ఇలాగు ఉండునని చెప్పిన దాన్ని బట్టి అబ్రహాము గారు తాను అనేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అంటే ఎదురు చూడటానికి కూడా అవకాశం లేని పరిస్థితి వచ్చింది. నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాక రమారమి 100 ఏండ్ల వయసు గలవాడయుండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టును శారాగర్భము మృతతుల్యమైనట్టును ఆలోచించను. కానీ అవిశ్వాసం వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. విశ్వాసము వలన బలము పొందెను. అంటే దాదాపుగా 99 సంవత్సరాలు అబ్రహాం గారికి, శారాకి 90 సంవత్సరాలు, 89 లేకపోతే 10 ఏళ్ళు తేడా ఇద్దరికి. ఆ స్టేజ్లో పిల్లలు పుట్టే అవకాశం లేదు.
దాదాపుగా నా శరీరంలోని కణాలన్నీ చనిపోయినాయి, నేను దాదాపుగా చావుకి దగ్గరగా వెళ్ళిపోబోతున్నాను, ఈ స్టేజిలో నాకు పిల్లలు పుట్టరు అని లోకాన్ని బట్టి ఆలోచించాడు అబ్రహాము గారు. శారాకు కూడా స్త్రీ ధర్మం నిలిచిపోయింది, ఇంకా పిల్లలు పుట్టే అవకాశం లేదు. అయినా దేవుడు మాట అన్నాడంటే ఖచ్చితంగా నెరవేర్చగలిగిన వాడు అని బలం పొందాడంట విశ్వాసం వలన. ఎలాంటి పరిస్థితుల్లో? నిరీక్షించటానికి ఆధారం లేదు, అంటే దానికి ముందు ఏదన్నా సంఘటనలో జరిగిన సందర్భం కానీ విన్న సందర్భం కానీ లేదు అబ్రహాం గారికి. మనం విన్నామా బైబిల్కి ముందు చరిత్ర ఇదంతా ఆలోచిస్తే? ఇప్పటికీ బైబిల్లో ఉన్న విషయాలన్నీ జరిగినట్టుగా మనకు చరిత్ర ఆధారాలు ఉన్నాయి కదా. యెరూషలేము పట్టణం ఉంది, అక్కడ ఆ గోడలు కనపడుతున్నాయి. యెరూషలేములో సొలొమోను గారు కట్టించిన దేవాలయపు ఆనవాళ్ళు కనపడుతున్నాయి. యేసుక్రీస్తు వారు తిరిగిన ఆ ప్రాంతం, గలిలయ సముద్రం, మృత సముద్రం, ఎర్ర సముద్రం, ఇవన్నీ మనకి అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఆధారం ఉంది. రోమా ప్రభుత్వం పరిపాలించిన దాఖలాలు మనకు చరిత్ర చెబుతుంది. కాబట్టి ఇవి జరిగినాయి అనటానికి మనకు ఒక నమ్మకం ఉంది, నిరీక్షణకు ఆధారం ఉంది. మరి అబ్రహాం గారికి ముందు ఏ చరిత్ర ఆయనకి తెలీదు, నిరీక్షించడానికి ఆధారం కూడా లేదు. అంతకుముందు నోవాహు గారికి చెప్పాడు దేవుడు, చెప్పింది ఖచ్చితంగా జరిగించాడు. నువ్వు ఓడ నిర్మాణం చేసుకో నోవాహు, నేను జలప్రళయాన్ని రప్పించబోతున్నాను అని చెప్పినప్పుడు చెప్పినది చెప్పినట్టుగా చేశాడు దేవుడు. కాబట్టి నాకు కూడా చేస్తాడు అన్న దాఖలాలు అబ్రహాం గారికి తెలియదు. ఎందుకంటే అంతకుముందు చరిత్ర రాసిన వాళ్ళు, మోషే గారు జన్మించి ఈ గ్రంథాన్ని రాసే వరకు ఆదికాండం నుంచి ద్వితీయోపదేశకాండం వరకు ఏం జరిగిందో ఎవరికి తెలియదు, ఆ కాలంలో ఉన్న వాళ్ళకి తప్ప. అర్థమవుతుందా? అంటే నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అబ్రహాం గారు ఏం చేశారు? విశ్వాసం ఉంచారు. అంటే నీతిగా ఎంచాడు దేవుడు. అదే 4వ అధ్యాయము 4వ వచనం, 3వ వచనం చూడండి. లేఖనం ఏమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. నమ్మటమే నీతి. అంటే దేవుడు చెప్పింది పాటించటమే నీతి. ద్వితీయోపదేశకాండం. ఇంకా నీతి అంటే ఏంటో చూద్దాం. 6వ అధ్యాయము 25వ వచనం, ద్వితీయోపదేశకాండం. దేవుణ్ణి నమ్మటం ఒక్కటైనా నీతి, ఇంకేమన్నా చేయాలా అని మనం ఆలోచిస్తే, ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 25వ వచనం, మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకొనున్నప్పుడు మనకేం కలిగిద్ది? అంటే నమ్మటం వరకే నీతి అనుకున్నాం ఇప్పుడు దాకా, అంతేనా? అబ్రహాం గారు దేవుని నమ్మాడు కాబట్టి దేవుడు నీతిగా ఎంచాడు. నమ్మేం చేశాడు? నేను నమ్మాను 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 అనుకున్నాడా? నమ్మామన్న క్రియ చేశాడా? ఇక్కడ ఏమంటున్నాడు? 25వ వచనం, ద్వితీయోపదేశకాండం 6:25లో, ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకొనున్నప్పుడు, నమ్మితే నువ్వేం చేస్తావంటే క్రియలు చేస్తావు అని అర్థం. ఇప్పుడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచారా, నమ్మారా అని అంటే అందరూ నమ్మాం అంటారు. నమ్మితే ఏం చేయాలి చెప్పాలి? యేసుక్రీస్తు చెప్పిన పద్ధతులు, క్రమాన్ని మీరు ఏం చేయాలి? పాటించాలి. పాటించకుండా నేను నమ్మానంటే కుదిరిద్దా? అక్కడ సమస్తమైన అన్నాడా, కొన్ని పాటిస్తే సరిపోద్ది అన్నాడా? అంటే ఆయన చెప్పినవన్నీ పాటించాలా, కొన్ని పాటిస్తే పర్వాలేదా? మనకున్న తెగులు ఏంటంటే, అవతల వాళ్ళకంటే 2 వాక్యాలు ఎక్కువ మనం నేర్చుకున్నాం అనుకో, లేదా 2 పద్ధతులు ఎక్కువ పాటించామనుకో, నేనే బెటర్ వాళ్ళకంటే అనుకుంటాం. 0 మార్కు వచ్చినోడితో పోల్చుకొని నాకు 1 వచ్చింది కానీ సంతోషపడే రకాలు. అర్థమైందా? అట్లా కాదు, అన్నీ ఏం చేయమన్నాడు? సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును. నమ్మటమే నీతిగా దేవుడు ఎంచితే, నమ్మిన దానికి మనం ఏం చేయాలంటే ఆయన చట్టాన్ని పాటించాలి. అబ్రహాం గారు నమ్మారు,
నీకు పిల్లల్ని ఇస్తాను అని దేవుడు చెబితే నమ్మేశాడు. నమ్మి సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 24 సంవత్సరాలు అయిపోయింది. చెప్పండి, 24 సంవత్సరాలు ఎవరైనా నిరీక్షిస్తారా? ఏంటో ఉద్యోగం పోయింది, కరోనా పుణ్యమా అని ఉద్యోగం రావట్లే. దేవుడు ఎప్పుడు ఇప్పిస్తాడో, నెలలు గడిచిపోతున్నాయి, ఉద్యోగాలు రావట్లా. ఇది నిరీక్షణేనా కాదా? నిరీక్షణే. ఎన్ని నెలలు నిరీక్షిస్తాం మనం? 4-5 నెలలు అయిపోగానే అసలు దేవుడు నన్ను పట్టించుకోవట్లా, ఉన్నాడో లేడో మళ్ళీ డౌట్ వచ్చేసిద్ది. అంటే నమ్మకం సడలిపోతుంది కదా. మనం అనుకున్నది నెరవేరకపోతే మనకు నిరీక్షణ ఉండదు. కానీ అబ్రహాము గారు 24 సంవత్సరాలు నిరీక్షించాడు, అప్పటికీ ఇవ్వలేదు దేవుడు. అప్పటికి ఇవ్వకుండా వచ్చే ఏడు ఇస్తానన్నాడు. మళ్ళీ ఇప్పటికే 99 వచ్చినాయి ఆయనకి. వచ్చే ఏడంటే సెంచరీ పూర్తి చేస్తాడనమాట. 100 ఏళ్ళకి ఇస్తాడు, 99కే దిక్కులేదు, 100 ఏళ్ళప్పుడు ఇస్తానంటున్నాడు దేవుడు అని డౌట్ మనకు వస్తుంది. కానీ అబ్రహాం గారికి ఎలాంటి డౌటు రాలేదు. అది నీతిగా ఎంచటం అంటే. అబ్రహాము దేవుణ్ణి నమ్మితే నమ్మకానికి తగ్గ క్రియలు చేశాడు, అది నీతి. ఆ నీతి విషయంలో సంతోషించేవాడే నిజమైన ప్రేమికుడు. అంటే దేవుని వాక్యాన్ని పాటించటంలో సంతోషం. నీకు అర్థమైందా? దేవుని వాక్యం మనకు అర్థమైపోయి పాటిస్తే సంతోషం వచ్చిద్దా, బాధ వచ్చిద్దా? మనకి మందిరానికి రావటానికి కష్టంగా వస్తున్నారా, ఇష్టంగా వస్తున్నారా? ఇష్టంగా అయితే టయానికి ఉంటారు, కష్టంగా అయితే ఆలస్యంగా వచ్చారంటే మీరు ఎలా వస్తున్నారో తెలుసా? కష్టంగా వస్తున్నారు, ఇష్టంగా రావట్లా. ఎందుకు కష్టం? వదులుకోవటం కష్టం, పనులు కదా, పనులు వదులుకోవటం కష్టం. వదిలిస్తే దేవుడు శాశ్వతంగా చేతులకి పని ఉండదు. దేవుడు వదిలిచ్చేదాకా చేసుకోబాకండి, ఇష్టంగా చేస్తేనే మేలు. సత్య విషయమై ఏం చేయాలి? దుర్నీతి విషయమై సంతోషపడకంటే నీతి విషయమై సంతోషపడాలి. అదే పక్కనిచ్చింది, సత్యమందు సంతోషించును. అంటే నిజంగా నువ్వు దేవుడిని ప్రేమిస్తే నువ్వు దుర్నీతి విషయంలో సంతోషపడవు, సత్యమందు సంతోషపడతావు. అంటే నీతి యందు సంతోషపడతావు. నీతి అంటే దేవుడు పెట్టిన ఆ కట్టడలో విధులు పాటించటమే నీతి, చట్టాన్ని అనుసరించటమే నీతి. అబ్రహాము గారు సంపూర్ణంగా ఆజ్ఞలను గైకొన్నాడు, అది అతనికి నీతిగా ఎంచాడు దేవుడు. కానీ మనం దుర్నీతి విషయమై సంతోషిస్తూ ఉంటాం. దుర్నీతి అంటే దేవుని వాక్యానికి వ్యతిరేకమైన ఏదైనా దుర్నీతి. అర్థమైందా? టీవీలు చూస్తాం, నీతా దుర్నీతా? చెప్పాలి, పెద్దగా చెప్పండి. దుర్నీతా నీతా? అది సీరియల్ కానీ, సినిమా కానీ, జబర్దస్త్ కానీ, ఏ దస్త్ అయినా సరే, నీతా దుర్నీతా? దుర్నీతి. ఎందుకంటే అందులో వాక్యం లేదు. అర్థమైందా? ప్యాకాట్ ఆడతాం, రమ్మీయా బొమ్మీయా ఉంది కదా. ఇంతకుముందు కార్డులు పట్టుకొని ఆడేవాళ్ళు, ఇప్పుడు కార్డులు అవసరం, సెల్ ఫోన్ పట్టుకుంటే అన్ని ఆటలు వచ్చేసినాయి. ఏమాట అది? రమ్మీయానా? ఆన్లైన్లో రమ్మీయో డమ్మీయో ఏదో ఉంది. అది దుర్నీతా నీతా? మళ్ళీ దాంట్లో సంతోషం, డబ్బులు పోతే దుఃఖం, ఆ కోపం ఇంట్లో చూపించటం, ఫ్రెండ్స్ మీద చూపించటం, వాళ్ళ తేళ్లతో గొడవలు. దుర్నీతి విషయంలో సంతోషించడం అంటే ఇదే. సీరియల్లో సంతోషిస్తారు, ఇది దుర్నీత దేవుని నీత? వాళ్ళు ఏడిస్తే వీళ్ళు ఏడుస్తారు, వాళ్ళు నవ్వితే వీళ్ళు నవ్వుతారు. కరెంటు పోతే కరెంటు వాడి మీద ఫైర్ అవుతారు. సీరియల్ వచ్చే సమయంలో కరెంటు పోతే పరిస్థితి ఏంటి? లోకములో ఏ ఆటలో నువ్వు సంతోషించినా, లేదా సంపాదించడంలో సంతోషించినా, లేదా తిండి యందు నువ్వు సంతోషించినా, ఇది ఖచ్చితంగా దుర్నీతే. అర్థమైందా? మద్యం తాగి సంతోషపడేవాళ్ళు ఉన్నారు, సిగరెట్ తాగి సంతోషపడేవాళ్ళు ఉన్నారు, మోహపు చూపు చూసి సంతోషపడేవాళ్ళు ఉన్నారు, పక్కనోడు కట్టుకున్న బిల్డింగులు చూసి సంతోషపడేవాళ్ళు ఉన్నారు, పక్కనోళ్ళు కట్టుకున్న నగలు చూసి సంతోషపడేవాళ్ళు ఉన్నారు.
ఏమంటే లోకములో ఉన్నవన్నీ చూసి సంతోషపడే వాళ్ళందరినీ దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు దుర్నీతి విషయంలో సంతోషించొద్దు అన్నాడు. అర్థమైందా? ఒకసారి తిమోతికి రాసిన పత్రిక, దానికి ముందు చూద్దాం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం, చిన్న మాట ఉంటుంది అక్కడ. సకల దుర్నీతియు, అంటే దుర్నీతి విషయంలో సంతోషించామంటే అది ఏమైద్దంట? పాపం అయిపోద్ది. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఏది చేసినా, ఏది చూసినా, ఏది విన్నా అదేంటి? దుర్నీతి. దుర్నీతి ఏమైపోద్ది? పాపం అయింది. పాపం వల్ల వచ్చే జీతం అంటే మరణాన్ని సంతోషంతో కొనుక్కుంటున్నారనమాట మనం. అర్థమవుతుందా? క్రికెట్ ఆడటం నీతా దుర్నీతా? ఏముందండి అందులో? నిజంగా ప్రపంచానికి పిచ్చి పట్టిందని చెప్పొచ్చు. చిన్నప్పుడు గిల్లి కర్రలు ఆడాం. ఒక కర్ర తీసుకొని ఇంత బిళ్ళ కర్ర మొక్క వేసి అట్ట పెట్టి కొడితే వెళ్ళిపోయేది. ఎంత దూరం వెళ్తే అంత గొప్ప. ఏకేక్ దో దేక్ అని ఆడేవాళ్ళు కదా. అదే క్రికెట్గా మారింది. అక్కడేమో బ్యాట్ బదులు కర్ర ఉంది, కర్ర బదులు బ్యాట్ ఉంది, బిళ్ళ బదులు బాల్ వచ్చింది. తేడా ఏమి లేదు. మళ్ళీ దానికి చుట్టూ బౌండరీ, దాటితే సిక్సరు. ఆడేవాళ్ళు సరే ఎట్టన్నా పోయారు. ఆఫీసులకు సెలవు పెట్టి, కాలేజీలు ఎగ్గొట్టి, పనికి మాలినోళ్ళు పని లేకుండా చేస్తే కూలి డబ్బులు వచ్చే పని కూడా మానేసి, ఆటో వాళ్ళు ఆటో దోడటం కూడా మానేసి తదేకంగా టీవీ ముందు కూర్చొని చూస్తున్నారంటే వీళ్ళు పూర్తిగా దుర్నీతి పరులా, నీతి పరులా? ఆనందిస్తున్నారు. మళ్ళీ దానిలో పక్కన టీ ఇస్తున్నారా, కాఫీ ఇస్తున్నారా, పక్కన వచ్చి ఇంటి ఎవడన్నా దోచుకుపోతున్నాడో కూడా తెలియదు. అంత ఇన్వాల్వ్ అయిపోయి వీళ్ళే అక్కడ బాల్ వేస్తున్నట్టు. వాడు సిక్సర్ కొట్టగానే వీడు కుర్చీలోంచి గెంతేస్తాడు. ఏదో కొట్టినట్టు ఫీలింగ్ అంతే. అంత లీనమైపోతున్నారు. ఇది ఖచ్చితంగా దుర్నీతి. వాళ్ళు ఆడితే ఆడారు అనుకోండి, ఆడు గెలుస్తాడు, ఈడు గెలుస్తాడు, వీడికేదో భవిష్యత్తు తెలిసినట్టుగా. మళ్ళీ బెట్టింగులు తెలుసా? భవిష్యత్తు ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలీదు. వీడికి ఎందుకు? ఎవరు గెలిస్తే గెలిచినోడికి ఏదన్నా వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఇస్తారు, ఓడిపోయినోడికి పోయేది బాగుంది. నీకు వచ్చిన లాభ నష్టాలు ఏముంది ఇక్కడ? అంటే జ్యోతిష్కం చెప్పినట్టుగా వీళ్ళు బెట్టింగులు కాసుకొని ఇక్కడ ఒక అన్యాయం, దీనిలో ఆనందం. మళ్ళీ ఆటే పనికి మాలిన ఆట. దానికి తోడు ఇది కూటికి గుడ్డకి వచ్చేది కాదండి. ఏ ఆట అయినా సరే నీకు దేవుడు శరీరాన్ని ఇచ్చింది ఆటలాడటానికి కాదు, నీతి విషయమై సంతోషిస్తూ నీతి కార్యాలు చేయటానికి ఇచ్చాడు దేహాన్ని. ఆయుష్కాలం ఇచ్చింది దేవుడు, దేహాన్ని ఇచ్చింది దేవుడు. దేహంలో ఉన్న ప్రతి అవయవం పని చేయటానికి కారణం దేవుడు. ఆ సంగతి మర్చిపోకండి ఎవరు. నువ్వు అనుకుంటే అవయవాలు పనిచేయట్లా. ఉదయం తిన్నావు, మధ్యాహ్నం తిన్నావు, రాత్రికి తిన్నావు, లోపల మిషన్లు పనిచేస్తున్నాయి. నువ్వు స్విచ్ చేసావన్నా, గ్రైండర్ స్విచ్ ఆన్ చేసి అరుగమ్మ అంటున్నావా? మరి ఎవరు అరగదీస్తున్నారు? యాసిడ్స్ తయారయ్యి ఉత్పత్తి అయిపోయి ఆ యాసిడ్స్ ద్వారా నువ్వు తిన్న ఆహారం అరిగిపోయి చక్కగా వేస్ట్లోకి వెళ్ళిపోయి నీకు శక్తినిచ్చి రక్తంలో కలిసి ఆ రక్తం నువ్వు పనిచేయటానికి ఉపయోగపడుతుంది. ఇదంతా చేస్తుంది ఎవరు? చేయిస్తుంది ఎవరు? దేవుడు కదా. మరి దేవుడిచ్చిన ఈ ఆరోగ్యాన్ని, ఈ ఆయుష్కాలాన్ని పనికి మాలిన వాటి కోసం వాడుతుంటే లెక్క అడిగినప్పుడు ఏం చెబుతావు రేపు? క్రికెట్ ఆడాను, ఇంకొక ఆట ఆడాను, సినిమా చూశాను, టీవీ చూశాను, ఇవన్నీ చెబితే అందుకేరా నీకు దేహాన్ని ఇచ్చింది అంటాడు దేవుడు. ఇదేనా నువ్వు చూపించే ప్రేమ? నేను చూపించిన ప్రేమకి నువ్వు చూపించే ప్రేమకి వ్యత్యాసం ఏమన్నా కనపడిందా నీకు అని అడిగితే ఏం చెప్తావు? తెలుసుకున్నావు, పైగా వాక్యం నేర్చుకున్నావు, వాక్యం తెలుసుకున్నావు. తెలుసుకొని కూడా నువ్వేం చేస్తున్నావు? లోకస్తులు ఎలాగైతే దుర్నీతి విషయంలో సంతోషిస్తారో నువ్వు కూడా అలాగే సంతోషించావు. తేడా ఏమన్నా ఉందా? ఏం తేడా లేదు. తెలియని వాళ్ళకి, తెలుసుకున్న వాళ్ళకి తేడా ఏం కనపట్లేదండి. అందుకే ప్రేమ లక్షణం నీలో కనపడాలంటే నువ్వు నీతి విషయంలోనే సంతోషించాలి తప్ప దుర్నీతి విషయంలో ఎట్టి పరిస్థితుల్లో నువ్వు సంతోషించకూడదు. రోమాపత్రిక 1వ అధ్యాయము 28వ వచనం నుండి చూద్దాం. రోమాపత్రిక 1వ అధ్యాయము 28వ వచనం.
మరియు ఎవరు అనుకుంటున్నారు వీళ్ళు? దుర్నీతి పరులు. దేవుడు అంటే స్థానం ఉండదు వాళ్ళకి. వారు తమ మనసులో దేవునికి చోటీరు. ఎందుకంటే దేవుడి దగ్గరికి రావాలంటే వాళ్ళకి భయం. ఎందుకు? మానుకోవాలండి అన్నీ. వాళ్ళు మానుకోవాలి కాబట్టి మేము రావంటారు. మరి మనం మానుకోపోయినా పర్లేదు, దేవుడి దగ్గరికి వెళ్తాం, వస్తాం, మళ్ళీ చేసే కార్యక్రమాలు చేస్తాం. కాసేపు దేవునిలో ఆనందిస్తాం, కాసేపు దుర్నీతిలో ఆనందిస్తాం. ఈ టైప్ మనం. వాళ్ళే బెటర్ కదా కాస్త. వారు దేవునికి మనసులో చోటీయ నొల్లక పోయిరి గనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని అప్పగించను. దుర్నీతి కార్యక్రమాలు చేసుకోండి అని సాతాను గాడికి అప్పగించేశాడంట. వాడికి అనుభవించు రాజా అంటాడు అంతే. రాజాని కాదులే. సాతాను గాడు ఏమంటాడు? తాగితే తప్పే ఉందండి. మగాడన్నాక ఆ మాత్రం తాకపోతే అండి. ఆడపిల్లలు కూడా ఎవరిని ప్రేమిస్తారో తెలుసా? సినిమాల్లో హీరోలు చేసే కార్యక్రమాలు బయట ఎవడైతే జులాయిగా ప్రవర్తించడం, జుట్టు దూకోకుండా చింపిరిగా పెట్టుకోవటం కదా, పిచ్చికల గూడులాగా. లేకపోతే ఈ మధ్య క్రాఫ్లు వచ్చినాయిగా అరగుండు, సగమేమో గుండు సగమేమో జుట్టు. ఆ పిచ్చికలో పక్షులు ఎటు గూడు పెట్టుకోవాలో అర్థం కాదు వాటికి. ఇటు పడితేనేమో జారిపోతామని భయం, ఇటు పెడితేనేమో చిక్కుపడిద్దని భయం పక్షులకి. ఇలాంటి వాళ్ళనే ప్రేమిస్తారు. ఎందుకంటే సినిమాల్లో హీరో 10 మందిని కొట్టినోడే ఎవడోడు? మగధీరుడు. 100 మందిని కొట్టినోళ్ళే మగధీరుడు. కాబట్టి వాళ్ళనే ప్రేమిస్తారు. ఎందుకంటే దుర్నీతి విషయంలో వీళ్ళు ఏం చేస్తున్నారు? సంతోషపడుతున్నారు. సినిమాలో హీరో ఎవడొచ్చినా ఏమనకుండా ఆయా కుడి చెంప మీద కొట్టావా, ఎడం చెంప కూడా తిప్పాడు అనుకో, ఆ సినిమా హిట్ అయిద్దా ఫట్ అయిద్దా? అసలు ఆడదు కదా. హీరో అంటే ఎలా ఉండాలి? చితగొట్టేయటమే. ఎవడు దొరికినా అందరినీ చితగొట్టినోడే హీరో. అందుకే దుర్నీతి విషయమై లోకమంతా ఏం చేస్తుంది? సంతోషపడుతుంది. హీరో తన్నులు తినొస్తే హీరో గాడు. ఎందుకంటే వీళ్ళకి సంతోషం ఉండదు. ఏమంటే చిన్న ఎగ్జాంపుల్ చెబుతాను వినండి. బాగా మన అనుభవంలో మనకి తారసపడేది. వర్షం వచ్చింది, రోడ్డు జారుతుంది బాగా, కాలు వేస్తే బురద నేల అనుకోండి. దారిని ఎవరో వెళ్తూ సర్రం జారిపడ్డాడు. వెంటనే మనం ఏం చేస్తాం? నవ్వుతామా, అయ్యో పాపం అంటామా? చెప్పాలి. ఇప్పుడు మనమే జారిపడ్డాం అదే ప్లేస్లో. ఇప్పుడు ఎవడన్నా నవ్వితే వాళ్ళ వైపు ఎట్ట చూస్తాం? అదేంటి, వాడు పడితేనే నువ్వు నవ్వావు, నువ్వు పడితే వాళ్ళు నవ్వితే నీకు కోపం వచ్చింది. అంటే వాడు పడితే నువ్వు నవ్వావంటే నీలో ఏముందో తెలుసా? దుర్నీతి విషయమై సంతోషం ఉందన్నమాట. సినిమాల్లో కూడా చూడండి, బ్రహ్మానందం కానీ వీళ్ళందరూ కామెడీలు చేసేటప్పుడు వాళ్ళు తిప్పలు పడతా, పడిపోతా, లేస్తా, బట్టలు చింపుకుంటా పిచ్చిగా ప్రవర్తిస్తూ ఉంటారు. మనకేమో నవ్వు వస్తూ ఉంటుంది. ఆ నవ్వు ఏంటో తెలుసా? దుర్నీతి విషయంలో మనకి సంతోషం కలుగుతుంది. నీతి విషయంలో సంతోషం కలగటం అంటే వాక్యము నిమిత్తం మనం శ్రమలు పడుతున్నా, అవతలోళ్ళు శ్రమలు పడుతున్నా మనకు సంతోషంగా ఉంటుంది. ఓహో, దేవుని కోసం, దేవుని ఆజ్ఞలు పాటించటం కోసం సంతోషం. నేను కొంతమందికి అప్పు ఇప్పిస్తూ ఉంటాను రోజువారీ షాప్ దగ్గర. కొంతమంది ఎగ్గొడతారు. తిట్టిన వాళ్ళని ఏమన్ను, అడుగుతాను. 1కి 10 సార్లు 20 సార్లు అడుగుతాను. అది ప్రేమతో. ఇవ్వట్లేదనుకో సంతోషపడతా. ఎందుకు? వాడు దుర్నీతి చేశాడు, మనం వాక్యాన్ని పాటించావు, సహోదరుడిని ఏమీ అనకుండా క్షమించి విడిచిపెట్టేశాం. మీ అపరాధములు మీరు క్షమించిన ప్రకారము మా అపరాధములు మేము క్షమించిన ప్రకారం మీ అపరాధాలు మీరు క్షమించండి అంటాడు కదా యేసుక్రీస్తు వారు 6వ అధ్యాయంలో. అంటే మనం క్షమించిన ప్రకారంగానే మన అపరాధాలు దేవుడు క్షమిస్తాడు. కాబట్టి సంతోషంగా క్షమిస్తామన్నమాట. అది నీతి విషయంలో సంతోషించటం అంటే. చదువుదాం 28 నుంచి 29. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, ఎవరో దేవుణ్ణి నమ్మని వాళ్ళు, దుష్టత్వము చేతను, లోభం అంటే పిసినారితనం అండి. ఎప్పుడు పిసినారితనమే వీళ్ళకి. దుష్టత్వం ఉంటుంది, లోభం ఉంటుంది, అంటే పిసినారితనం ఉంటుంది, ఈర్ష్య, అవతలోళ్ళు బాగుపడితే ఓర్చుకోలేరు, ఈర్ష్య చేతను నిండుకొని, మత్సరం అంటే
కుళ్ళుతో, నరహత్య, కలహము, కపటము, వైరమని వాటితో నిండిన వారై కొండగాండ్రును, అపవాదకులను, దేవుణ్ణి ద్వేషించేవాళ్ళు, హింసించేవారు, అహంకారంగా ఉండేవాళ్ళు, బెంకములాడువారు, చెడ్డవాటిని కల్పించువారు, తల్లిదండ్రులను పట్టించుకోరు, అసలు తల్లిదండ్రులకు అవిధేయులు, అవివేకులను, తెలివితేటలు లేనోళ్ళు, మాట మీద నిలబడరు అస్సలు. రేపు వస్తానంటే వాడు వారమైనా కనపడ్డు. అనురాగరహితులు, అస్సలు ప్రేమ అనే దానికి అర్థమే తెలియదు, ఉండదు వాళ్ళకి, ప్రేమ ఉండదు. అది తల్లి అయినా, చెల్లి అయినా, భార్య అయినా, ఎవరైనా సరే అసలు ప్రేమ ఉండదు. అనురాగం అంటే ప్రేమే. అనురాగరహితులను, నిర్దయులు, దయా దాక్షిణ్యాలు ఏముండవు. ఇట్టి కార్యములు అభ్యసించువారు మరణము అంటే నరకానికి పాత్రులు వీళ్ళు అను దేవుని న్యాయ విధిని వారు బాగా ఎరిగియుండి వాటి చేయుచున్నారు. ఇది మాత్రమే గాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. అంటే దుర్నీతిలో సంతోషిస్తారు, దుర్నీతి పరులను ప్రేమిస్తారు, దుర్నీతి పరులకు సహకారం అందిస్తారు. వీళ్ళే దుర్నీతి పరులు కూడా. దుర్నీతి పరుల లక్షణాలు చూసారా ఎట్లా రాశాడు? ఎన్ని లక్షణాలు ఉన్నాయి అక్కడ? లెక్క పెట్టారా? ఎన్ని లక్షణాలు ఉన్నాయి ఇక్కడ? దేవునికి చోటు ఇయ్యకపోయిరి 28వ వచనంలో, మనసులో దేవునికి చోటు ఇయ్యలేదు కాబట్టి చేయరాని కార్యాలు చేయటానికి దేవుడు సాతాను గడికి అప్పగించేశాడు. అట్టివారు సమస్తమైన దుర్నీతి చేతను, దుష్టత్వము చేతను, లోభము పిసినారితనం చేతను, ఈర్ష్య చేతను, మత్సరము, నరహత్య, కలహము, కపటము, వైరమని వాటితో నిండిన వారై 9 వచ్చినాయి ఇక్కడికి. కొండగాండ్రు, అపవాదకులు, దేవద్వేషులు, హింసకులు, అహంకారులు, బెంకములాడువారును, చెడ్డవాటిని కల్పించువారును, తల్లిదండ్రులకు అవిధేయులను, అవివేకులను, మాట తప్పువారును, అనురాగరహితులను, నిర్దయులను అయిరి. ఎన్ని వచ్చినాయండి? 21 సూత్రాలు ఉన్నాయి వాళ్ళకి. ఎవరు వీళ్ళంతా? ఈ లక్షణాల్లో ఏదున్నా మనం దుర్నీతి విషయంలో సంతోషించే వారి జాబితాలోకి వెళ్ళిపోతాం. ఇప్పుడు చదివాం కదా 21 లక్షణాలు. ఈ లక్షణాల్లో మనకి ఏదున్నా ఎవరి జాబితాలోకి వెళ్ళిపోతాం? దుర్నీతి విషయంలో సంతోషించే వారి జాబితాలోకి వెళ్తాం. నీతి విషయంలో సంతోషించే వారి జాబితాలో వీళ్ళు ఉండరు. ఈ లక్షణాలు ఉన్నవాళ్ళు ఉండరు. పోనీ వాళ్ళకు సపోర్టుగా నువ్వు సహకరించినా దుర్నీతిపరుడివే, దుర్నీతి విషయంలో సంతోషించిన వాడివే. ఎందుకంటే చివరి వచనం అదే చెప్తుంది. 32వ వచనంలో చివరి మాట చూడండి. ఇట్టి కార్యములను అభ్యసించువారు మరణానికంటే నరకానికి తగినవారు అను దేవుని న్యాయ విధిని బాగా ఎరిగియుండి వాటిని చేయుచున్నారు. ఇది మాత్రమే కాక వాటిని అభ్యసించు వారితో సంతోషముగా సమ్మతించుచున్నారు. అంటే సమ్మతించుచున్నారంటే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తావు, వాళ్ళని ఏమనవు. అవతలోడు తప్పు పని చేస్తున్నాడు అనుకో, అవతలోడి మీద ఈర్ష్య పడుతున్నాడు, అంతే కదా. మత్సరంతో నిండుకొని ఉన్నాడంటే ఈర్ష్య పడుతున్నాడు. నువ్వు వాడిని ఏమనలేదంటే సమ్మతించావని అర్థం. నీకు అర్థమైందా? అంటే నీ కళ్ళ ముందు నీవు వినికిడిలో నీ పరిధిలో ఒక తప్పు జరుగుతున్నప్పుడు దాన్ని ఖండించలేదంటే నువ్వు వాళ్ళని సమ్మతించినట్ట, వాళ్ళతో ఏకీభించి సమ్మతించినట్టే. అన్నావంటే నువ్వు దుర్నీతి విషయంలో సంతోషించలేని వాడివి, సత్యమందు మాత్రమే సంతోషించేవాడివి అని అర్థం. ఇప్పుడు ఈ తప్పు అందరి మధ్య జరుగుతుందా లేదా? సమ్మతించడం మాత్రమే కాదు, మనం కూడా ఆ కార్యక్రమాల్లోకి ఎంటర్ అయిపోతున్నాం, తప్పులోకి మనం కూడా వెళ్ళిపోతున్నాం. ఈ 21 లక్షణాల్లో ఏ లక్షణం లేదు మనలో? ఎన్ని ఉన్నాయో లెక్కేసుకోండి ఎవరికి వాళ్ళు. 2వ అధ్యాయంలో కూడా చెప్తున్నాడు. రోమాపత్రిక 2వ అధ్యాయము 8-9 వచనాలు చూద్దాం ఒకసారికి. అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడు వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కార్యము చేయు ప్రతి మనుషుని ఆత్మకు, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా శ్రమయు
వేదనయు కలుగును అంటున్నాడు. ఇట్టివారు భేదాలు పుట్టించి సత్యానికి లోబడకుండా దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రత వచ్చిందంట. అంటే నరకానికి వాళ్ళు ఏమవుతారు? నరకానికి ఏమవుతారు? పాత్రులు అయిపోతారు. నరకానికి పాత్రులు అంటే దుర్నీతి విషయంలో ఎవరైతే సంతోషిస్తారో వాళ్ళు ఏ పాత్రులు అయిపోతారు? నరకానికి పాత్రులు అయిపోతారు. పేతురు గారు రాసిన పత్రిక, 2వ పత్రిక 2వ అధ్యాయము 9వ వచనం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 9 నుంచి, భక్తులను శోధనలో నుండి తప్పించుటకు దుర్నీతి పరులను అంటే ముఖ్యంగా దుర్నీతి పరులకు మరొక పేరేంటి? మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వం అంటే దేవుని చట్టాన్ని, దేవుని యొక్క ఆజ్ఞలను నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావలిలో ఉంచుటకును ప్రభువు సమర్థుడు. వీరు తెగువగలవారు. దుర్నీతి పరుల లక్షణాలు ఇక్కడ కూడా ఇచ్చాడండి. వీరు తెగువగలవారును స్వేచ్ఛాపరులునై మహాత్ములను దూషింప వెరవక ఉన్నారు. మహాత్ములను అంటే మహిమలను, దేవుని యొక్క మహిమలను, మహిమ చేసేవాళ్ళని దూషించడానికి ఏ మాత్రం భయపడరంట. అంటే నువ్వు సత్య సంబంధిగా ఉంటే నిన్ను తిట్టడానికి, కొట్టడానికి కూడా ఏ మాత్రం వెనుకాడని వారే దుర్నీతి పరులు, దుర్నీతి యందు సంతోషించేవారు అంటున్నాడు. వీరు తెగువగలవారు, స్వేచ్ఛాపరులు. ఎవడికి భయపడ్డా, ఎవడొచ్చినా ఏం చేసుకుంటాడో చేసుకోండి అంటున్నాడు. ఆ టైప్ అన్నమాట. ఎవ్వరికి భయపడరు. స్వేచ్ఛాపరులు ఏమంటున్నాడు? దుర్నీతి పరులను ముఖ్యముగా మలినమైన దురాశ కలిగి శరీరానుసారముగా నడుచుకొనుచు ప్రభుత్వమును నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావలిలో ఉంచుటకు ప్రభువు సమర్థుడు. వీరు తెగువగలవారు, స్వేచ్ఛాపరులను అయి మహాత్ములను దూషింపక వెరవక ఉన్నారు. అంటే ఈ దుర్మార్గంగా ప్రవర్తించేవాళ్ళు వీళ్ళు ఎక్కడ ఆనందిస్తారంట? దుర్నీతిలో ఆనందించేవారు ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటారన్నమాట. కాబట్టి 6వ వచనంలో మనం చదివిన మాట ఏంటి? దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించాలి అంటున్నాడు. దుర్నీతి విషయమై సంతోషపడకుండా దేని యందు సంతోషించాలి? సత్యమందు సంతోషించాలి. దేవుని వాక్యానికి ఆపోజిట్గా ఉన్న ఏదైనా సరే ఖచ్చితంగా దుర్నీతే. పౌలు గారు మారక ముందు సౌలుగా ఉన్నాడు, తెలుసు కదా మీకు. పౌలు గారు మారక ముందు సౌలుగా ఉన్నాడు. ఆయన నీతిగా ప్రవర్తించాడా, దుర్నీతిగా ప్రవర్తించాడా? ఒకసారి చూడండి, అపోస్తల కార్యాల గ్రంథం 9వ అధ్యాయము. అపోస్తల కార్యాల గ్రంథం 9వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం. సౌలు పౌలుగా మారలేదు ఇంకా. సౌలు ఇంకనూ ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటేను ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, అంటే క్రీస్తు మార్గములో ఉన్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొనిన ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగాను. చాలండి. ఏమడిగాడు? యేసుక్రీస్తుని ఎవరైతే బోధిస్తున్నారో వాళ్ళని బంధించి చెరసాల్లో వేయటానికి నాకు సిఫారసు ఉత్తరాలు ఇవ్వండి అని అధికారుల దగ్గర లెటర్స్ తీసుకొని బయలుదేరాడంట. అవసరమైతే హత్య చేయటానికి కూడా వెనుకాడని పరిస్థితి ఆయన. అంటే ప్రాణాధారమైనట్టు అని రాయబడింది చూడండి 1వ వచనంలో. ఇంకనూ సౌలు ఇంకనూ ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయు హత్య చేయుటకును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, అంటే ఆ మార్గాన్ని ఎవరు ప్రకటించినా చంపేయటానికి కూడా
నాకు ఇష్టం, సంతోషిస్తున్నాడు. దుర్నీతి విషయంలో సంతోషంగా కార్యక్రమాలు చేస్తున్నాడు సౌలుగా ఉన్నప్పుడు. దేవుడు కొట్టాడు, ఒక దెబ్బ కొట్టాడు, మనసు మారిపోయింది. మనసు మారిన తర్వాత అదే సౌలు, దుర్నీతి విషయంలో సంతోషించిన సౌలు పౌలుగా మారిన తర్వాత ఏమంటున్నాడో చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 11వ అధ్యాయము 10, 11, 12. కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 11వ అధ్యాయము 10వ వచనం నుండి. క్రీస్తు సత్యము నా యందు ఉండుట వలన, అంతకుముందు లేదు, క్రీస్తు సత్యం ఆయనతో లేదు కాబట్టి దుర్నీతిలో సంతోషించాడు. ఇప్పుడు క్రీస్తు సత్యము నాలో ఉండటం వలన అకయా ప్రాంతముల యందు నేను ఇలాగో అతిశయపడవలసి పడకుండా నన్ను ఆటంకపరచుటకు ఎవరి తరమో కాదు అంటున్నాడు. క్రీస్తు సత్యం నాలో ఉండటాన్ని బట్టి అకయా ప్రాంతములో నేను అతిశయపడకుండా నన్ను ఆపటానికి ఎవరి తరం కాదంటే నేను సువార్త ప్రకటిస్తాను, ఎవడు నన్ను ఆపలేడు అంటున్నాడు. ఎందుకంటే సత్యమందు ఆయన ఏం చేస్తున్నాడు? సంతోషిస్తూ ఉన్నాడు. కాబట్టి నన్ను చంపినా నేను ప్రకటిస్తానే ఉంటానంటున్నాడు. అదే కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 13వ అధ్యాయము 8వ వచనం 9వ వచనం. రెండవ పత్రిక 13వ అధ్యాయము 8, 9. నేను సత్యమునకు విరోధముగా ఏమీయూ చేయనేరము కానీ సత్యము నిమిత్తమే సమస్తమును చేయుచున్నాము. అంటే సత్యం నిమిత్తమే చేస్తాం, సత్యానికి వ్యతిరేకంగా ఏమీ చెయ్యం. అంటే దుర్నీతిలో మేము చెయ్యం, సత్యమే చేస్తాం, సత్యాన్నే పాటిస్తాం. మేము బలహీనులమై ఉన్నను మీరు బలవంతులయ్యుండిన ఎడల సంతోషించదము. దీని నిమిత్తమే అనగా మీరు పరిపూర్ణులు కావాలననియే ప్రార్థించుచున్నాను అంటున్నాడు. మేము బలహీనమైన మీరు బలవంతులు కావాలని ఏం చేస్తున్నా అంట? సంతోషిస్తూ ప్రార్థిస్తున్నాడు. అది ప్రేమలో సత్యమందు సంతోషించడం అంటే మనం కరిగిపోయిన ఒక కొవ్వొత్తిలాగా ఎదుటి వాళ్ళకు వెలిగిస్తున్నాము. ఎదుటి వాళ్ళు బాగుంటే చాలు అని కోరుకునేదే సత్యమంది సంతోషించే ప్రేమ. ఎదుటి వాళ్ళు నాశనం అయిపోతుంటే, ఎదుటి వాళ్ళు కాలుజారి పడితే, ఎదుటి వాళ్ళు బాగా ఉంటే ఓర్వలేంది దుర్నీతి విషయంలో వచ్చే సంతోషం. మనకి ఏ సంతోషం ఉంది? దుర్నీతి విషయంలో వచ్చే సంతోషం కనపడుతుందా? సత్యమందు వచ్చే సంతోషం ఉందా? ఎదుటి వాళ్ళు బాగుపడితే మనం నాశనం అయిపోయినా పర్వాలేదు అనేది నిజమైన సత్య సంబంధమైన ప్రేమ. అందులో మనం సంతోషించాలి, బాధపడకూడదు. మళ్ళీ అర్థమైందా? గాంధీ గారు ఉన్నారు, అందరికీ స్వతంత్రం తెచ్చి ఆయనే సింహాసనం ఆశించాల, ఏ పదవి కోరుకోలేదు. అర్థమైందా? మదర్ తెరీసా గారు ఉన్నారు, తన ప్రాంతాన్ని, దేశాన్ని విడిచిపెట్టి తిరిగి ప్రపంచం అంతా తిరిగి ఏం చేసింది? సేవ చేసి ఇతరులకి పరిచర్య చేసి తాను మాత్రం ఏమీ మిగిల్చుకోలే. అది సత్యమందు సంతోషించే విధానం అండి. తన కోసం తాను బ్రతకరు, దేవుడు విధించిన కట్టడలు విధులు పాటించటానికి, అందులో కష్టం వచ్చినా సంతోషంగా దాన్ని భరించటమే నిజమైన సత్య సంబంధమైన ప్రేమ. అప్పుడు నువ్వు దుర్నీతి విషయమై సంతోషించక సత్యమందు సంతోషిస్తూ ఉంటారు. ఒక పౌలు గారు అలాగే సంతోషించారు. యోహాను గారు, యేసుక్రీస్తును వెంబడించిన శిష్యుల్లో ఒక యోహాను గారు కూడా అలాగే సంతోషించారు. యోహాను గారు రాసిన 3వ పత్రిక, యోహాను గారు రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయము 1వ వచనం నుండి చదువుదాం. ఒకే అధ్యాయం ఉంటుంది. పెద్దనైన నేను సత్యమును బట్టి ప్రేమించు ప్రియుడైన గాయునకు సొమ్మని చెప్పి వ్రాయినది, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాము. గాయి అనే వ్యక్తికి యోహాను గారు ఏం చేస్తున్నాడు? నువ్వు అన్ని విషయాల్లో ఎలా ఉండాలి? వర్ధిల్లుచు ఉండాలని, సౌఖ్యంగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాడంట. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక, సత్యమును అనుసరించి అంటే సత్యములో నడుచుకొనుచున్నావు కాబట్టి సహోదరులు వచ్చి
నీ సత్ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహు సంతోషించితిని. ఎవరి గురించి ఎవరు చెప్పారు? గాయి గురించి యోహాను గారికి సహోదరులు వచ్చి, ఆయన చాలా మంచోడండి, మంచి పనులు చేస్తున్నాడు. మంచి పనులు అంటే వాక్యానుసారమైన పనులు చేస్తున్నాడు, అంటే సత్య సంబంధమైన ప్రవర్తన కలిగి సత్యాన్నే అనుసరించి నడుస్తున్నాడు గాయు అనే విషయాన్ని యోహాను గారికి చెబితే, యోహాను గారు ఏం చేస్తున్నాడు? విని బహుగా సంతోషించుచున్నాను. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషం లేదంటున్నాడు. వాళ్ళు ఆస్తులు సంపాదించుకోలేదు అంటే బాధ లేదంట ఆయనకి. అర్థమైందా? నా పిల్లలు సత్యాన్ని అనుసరించి నడుచుకొనుచున్నారనే మాట వినటం కంటే ఇంకా నాకు లోకంలో ఎక్కువైన సంతోషం లేదు. అంటే సత్యమందు సంతోషించటం అంటే ఇదే. తల్లిదండ్రులు నా పిల్లలు బాగుండాలి, మంచి బిల్డింగులు కట్టాలి, బాగా మంచి ఉద్యోగాలు చేయాలి, వాళ్ళు దర్జాగా బ్రతకాలి అని కోరుకోవటం తల్లిదండ్రులకు సంతోషం లోకరీత్యా కదా. కానీ నిజమైన సత్య సంబంధమైన తల్లిదండ్రులు అయితే వాడు ఆస్తులు సంపాదించకపోయినా పర్వాలేదండి, వాక్యానుసారంగా నడిస్తే నాకు ఇంకంతకంటే సంతోషం ఏమీ లేదు. అలా ఆలోచిస్తే పాస్టర్ కొడుకు పాస్టర్లే అవుతారు. పాస్టర్ల కొడుకు ఎంబీఏలు చదివి అమెరికాలో వెళ్ళి ఉద్యోగాలు చేయరు. ఎందుకు చేస్తున్నారంటే వీళ్ళు దుర్నీతి విషయమై సంతోషపడుతున్నారు కాబట్టి పిల్లల్ని ఎలా పెంచుతున్నారు? లోకములో సంపాదన కోసమే పెంచుతున్నారు. దేవుళ్ళో ఉంటే చాలు, వాడు ఏం సంపాదించకపోయినా పర్లేదు, మామూలుగా బ్రతికితే చాలు, దేవుళ్ళో మాత్రం తప్పిపోకుండా బ్రతికితే చాలు, సత్యమందు సంతోషిస్తే చాలు నాకు సంతోషం అనే తల్లిదండ్రులు ఎవరున్నారు చెప్పండి? ఉన్నారా? అదే నిజమైన సంతోషం. సత్యమందు సంతోషించాలి, దుర్నీతి విషయమై సంతోషింపకూడదు. లోకములో ఉన్న నీతి అంతా దుర్నీతి. దేవుని ఆజ్ఞలను పాటించటమే సత్యం. ఆ సత్యం నువ్వు పాటిస్తూ అందులో నీకు శ్రమలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా దాన్ని తట్టుకొని బాధపడకుండా సంతోషపడటమే నిజమైన ప్రేమకు తార్కాణం. ఎన్నో లక్షణం ఆలోచించాం? 10వ లక్షణం. సమయం అయిపోయినట్టుంది. అయిపోయిందా? గంట. మరొక లక్షణాన్ని వచ్చే వారం ఆలోచిద్దాం. ఓకే. దుర్నీతి విషయమై సంతోషింపక సత్యమందు సంతోషించటం. నీ వాక్యమే సత్యం. అంతేనా? సత్యం అంటే ఏంటి? యోహాను సువార్త 17:17 సత్యమందు వారిని ప్రతిష్ఠించి తిని నీ వాక్యమే సత్యము. అంటే వాక్యములో శిష్యులు ఏర్పాటు చేశాడు యేసుక్రీస్తు వారు. వాక్యం అంటే చట్టం. దేవుడు మనకు కొత్త నిబంధన అనే చట్టాన్ని ఇచ్చాడు. దాన్ని మనం పాటించటమే సత్యం. ఆ పాటించే విషయంలో శ్రమలు వస్తే దానిలో సంతోషించటమే మనం సత్యమందు సంతోషించే వారంగా ఉంటాం. దుర్నీతి విషయమై సంతోషించటం అంటే మిగతా లోక సంబంధంగా లోకస్తులకి ఎలాంటి సంతోషం ఆనందాలు వస్తున్నాయో అదే మనం కూడా ఆనందిస్తే అది సంతోషం కాదు. ఈ కరోనా టైంలో బయట బళ్ళు మీద తినే తిండి దొరకలేదు కదా. చాలామంది పాపం సంతోషం లేకుండా పోయింది. సాయంత్రానికి నూడిల్స్, తర్వాత ఆ పానీపూరీలో ఇంకేంటి డేటో పేర్లు ఉన్నాయి, చిట్ చాట్లను, చాట్ బందరం, అవేనా? ఈ రోడ్డు మీద పలావులు, కిచిడీలు ఇలాంటివన్నీ దొరక్క చాలామంది ఇబ్బంది పడ్డారు. బజ్జీ పునుగు కూడా దొరకలేదు చివరికి. వాళ్ళకి ఆనందం లేదు. అది సాయంత్రం పూట అలా షికారుగా వెళ్ళి పలాని సెంటర్లో బజ్జీలు తింటూ ఉంటే వేడివేడిగా వాడికి అది ఆనందం. సాయంత్రం పూట చక్కగా పరిచర్యలకి వెళ్ళి నలుగురి చేత తిట్టించుకొని వాళ్ళు వద్దన్నా వాళ్ళకు సువార్త చెప్పి వస్తే అది మనకు ఆనందం. ఏది బాగుంటుంది చెప్పండి? చల్లపూట హాయిగా వర్షం కురుస్తున్నప్పుడు అలా ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళి ఐస్ క్రీమ్ తిని రావటం సంతోషమా? వర్షం పడుతున్నా తడుచుకుంటూ వెళ్ళి చలికి వణుకుతున్నా నలుగురికి సువార్త చెబితే
పోవయా చెప్పొచ్చావులే, మాకు లేరా ఏంది దేవుళ్ళని వాళ్ళ చేత తిట్లు తినొచ్చి ఇంట్లో హ్యాపీ హ్యాపీ అనుకున్నావు అనుకో, ఏది బాగుంటుంది? సత్యమందు సంతోషించడం అంటే ఇది, దుర్నీతి యందు సంతోషించడం అంటే అది. ఏ ప్రేమ నువ్వు కలిగి ఉన్నావో ఆలోచించుకొని నిర్ణయించుకోవాలని మనవి చేస్తూ నా మాటలు ముగిస్తున్నాను. మరొక అంశంతో వచ్చే వారం కలుసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, కృప కలిగిన మా కన్న తండ్రి, మీ ప్రేమ నిజంగా గొప్పదయ్యా. ఈ లక్షణాలు లోకంలో అయితే మాకు కనపడవు, కానీ మీ వాక్యము ద్వారా మాకు తెలియచేస్తూ ఉన్న విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ఇదిగో నాయన, 10 లక్షణాలను ఇప్పటి వరకు మాకు తెలియచేశారు. ఈరోజు దుర్నీతి విషయమై సంతోషింపక సత్యమందు సంతోషిస్తుంది మీ నిజమైన ప్రేమ అని, శాశ్వత కాలం ఉండే ప్రేమ అని మాకు తెలియచేశారు. అందును బట్టి స్తోత్రాలు. దుర్నీతి పరులు ఎలా ఉంటారో వాళ్ళ లక్షణాలు ఏంటో కూడా మాకు వాక్యము ద్వారా చూపించిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రాలు. అలాంటి లక్షణాలు మాలో ఉంటే ఈరోజు నుంచే వాటిని తీసేసుకొని సత్యమందు సంతోషించే విధంగా మీ వాక్యముతో ఉదక స్నానం చేసి చక్కగా మీ వాక్యాన్ని పాటించే క్రమంలో అబ్రహాము గారు ఎలాగైతే నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నమ్మి 25 సంవత్సరాలు వేచి ఉన్నాడో, నిరీక్షించాడో, అంతకంటే గొప్ప నిరీక్షణ మేము కలిగి ఉండటానికి మీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. మీ మాటలు విన్న మీ పిల్లలు మీకు అవిధేయంగా ఉన్న ఏ కార్యక్రమాలు, ఏ ఆలోచన అయినా వారిలో ఉంటే తీసివేసుకొని సత్యమందు సంతోషించే బిడ్డలుగా ఉండటానికి సహాయాన్ని అనుగ్రహించమని, జరగవలసిన కార్యక్రమాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మహిమ, ఘనత, ప్రభావాలు మా అందరి ద్వారా మీరే పొందుకొనమని మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.